industry expertise to the classroom. KL deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత తీవ్ర విచారణలు, ప్రాధాన్యత లేని పోస్టింగులతో సర్వీస్ ముగించిన పివి సునీల్ కుమార్, వై శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రిటైర్మెంట్ తర్వాత ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తరపున క్షేత్రస్థాయిలో చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో ఇంటెలిజెన్స్, భద్రతా వైఫల్యాలు, సిఐడి కస్టడీ హింసలు వంటి తీవ్రమైన ఆరోపణలతో న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ మాజీ అధికారులు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయం చేయడం ఎంతవరకు సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార హోదా, చట్టపరమైన శక్తులు చేతిలో ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీని మళ్లీ అధికారంలోకి తేలేకపోయిన వీరు రిటైర్మెంట్ తర్వాత సాధారణ పౌరులుగా సాధించేది ఏముంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రాపకం కోసం సర్వీస్ నిబంధనలను పక్కన పెట్టి తప్పులు చేసిన ఫలితంగానే వీరు ప్రస్తుతం కోర్టు కేసులు, విచారణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చిక్కుల మధ్య మళ్లీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం వారికి అంత తేలికైన విషయం కాదు. రిటైర్డ్ అధికారుల అండతో రాజకీయం చేయాలనుకోవడం ప్రతిపక్షానికి కేవలం ఒక ఆశగానే మిగిలిపోయే అవకాశం ఉంది.